సాహిత్య అభిమానులైన శ్రోతలందరికీ శ్రీ విశ్వావసు నామ ఉగాది శుభాకాంక్షలండి. అందరూ ఈ నూతన సంవత్సరంలో సకల సంపదలతో ఆనందంగా విలసిల్లాలని, వర్ధిల్లాలని మీకు, మీ కుటుంబీకులకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలండి. ఇక మీ అందరికీ మిహిరకుల్డు 11వ భాగానికి స్వాగతం పలుకుతున్నాను. ఇదే మిహిరకుల్డు నవలలోని ఆఖరి అధ్యాయము. సరేనా అండి? పోతే గత సంచికలో అంటే మునుపటి అధ్యాయంలో మనం చూసాము, మిహిరకుల్డు తనకింకా తృప్తి కాలేదు అని మిథ్యా ప్రజ్ఞాన దేవతను అడగడము, మిథ్యా ప్రజ్ఞాన దేవత ద్వారా తనకు తృప్తి కలిగే అంశము వెంటనే మరుసటి నాడే జరగడము, అది అలాగే 5 నెలల పాటు అంటే 150 రోజులు అతను ఆ క్రూర కార్యాన్ని అలాగే జరిపి ఆనందపడటము చూసాము. ప్రజలు, కళ్యాణవతి అందరూ రాక్షసుడనే అనుకున్నారు ఇతన్ని. మామూలుగా ఏదైనా ఒక కారణం ద్వారా క్రూర కార్యం జరిగితే దీనికి కారణం ఉంది అని అనుకోవచ్చు. ఎటువంటి కారణము లేకుండా నిష్కారణంగా కొంతమందిని వధించి ఆ అరుపులలో, ఆ ఆర్తనాదాలలో ఆనందాన్ని వెతుక్కునే క్రూరాత్ముడు ఈ మిహిరకుల్డు. అతన్ని చూసి అందరూ సుక్షత్రియుడని అనుకోలేదు, హూణుడు అనుకున్నారు. మిథ్యా ప్రజ్ఞాన దేవత అన్నాడు కదా, ఇంకా రాబోయే కాలంలో నీకన్నా క్రూరులు ఉద్భవిస్తారు, నువ్వు సుక్షత్రుడైనా నిన్ను హూణుడు అనుకున్నారు, ఇంకా హూణులలో ఇంకెంత క్రూరులు ఉంటారో కదా అని అని అంతటితో ఆగాక, నీవు ఇంకో 1000 సంవత్సరాల తర్వాత నువ్వు పుట్టావని భవిష్యత్తులో ప్రజలు అనుకుంటారు అని కూడా చెప్పాడు. అంటే మిథ్యా ప్రజ్ఞాన దేవత సూచనగా అన్నాడనమాట. ఔరంగజేబు, తామర్లేను లాంటి, హిట్లరు లాంటి మహారాక్షసులు ఉద్భవిస్తారని. ఇంకొకటి ఏమంటే, మన ప్రాచీన చరిత్ర అంతా వీళ్ళు పాశ్చాత్యులు వచ్చి తారుమారు చేస్తారని, ఒక 1500 సంవత్సరాల చరిత్ర ఎగరగొడతారు, చరిత్ర పుస్తకాల్లో పాఠ్యాంశాల్లో లేకుండా చేస్తారని ముందుగానే సూచనగా తెలిపినట్టున్నాడు. సరే, ఈ రకంగా తృప్తి పొందాక మిహిరకుల్డు మళ్ళీ కొన్నాళ్ళు, మొత్తము అతని పాలనా కాలం 70 ఏండ్లు అయితే 60 ఏండ్లు గడిచిపోయాయి. ఆ 60 ఏండ్లు గడిచిపోయాక ఈ తృప్తి జరిగింది అతనికి. తర్వాత ఈ హింసలన్నీ మానేసి మళ్ళా ఒక దేవాలయం కట్టించాడు. సరే, మిథ్యా ప్రజ్ఞాన దేవత కనిపించాలి కాబట్టి తన భార్య సౌధంలోకి వెళ్తున్నాడు. అంటే కళ్యాణవతి సౌధంలోకి వెళ్ళి అక్కడ నిద్రించినప్పుడు మిథ్యా ప్రజ్ఞాన దేవత దర్శనం దొరుకుతుంది. ఇలా జరుగుతూ పోతూ ఉంది. ఇక ఆఖరి భాగం, మరి మిహిరకుల్డికి పూర్వము జోస్యం చెప్పిన ఒక బ్రాహ్మణుడు మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి ఈయనతో మాట్లాడి, నీకు ఇంకా 10 ఏండ్లు రాజ్యపాలన ఉంది, అంతలోపల నేను కలుస్తాను అని చెప్పి వెళ్ళాడు. సరే, ఇది జరిగిన కథ. మళ్ళీ ఈ 10 ఏండ్ల కాలం తర్వాత మిహిరకుల్డికి ముగింపు ఎలా వచ్చింది అనేది చూద్దాం. ఈ నవల ముగింపు ఎలా ఉండబోతోంది అనేది చూద్దాం. ఇక కథలోకి దుక్కేద్దామా? కథ మొదలుపెట్టినా మరి ఇదిగోండి ఇలాగా. ప్రకృతి దురత్యయ అంటే జరగబోయేది జరిగి తీరుతుంది, ఎవరు ఆపలేరు అని అర్థం. ఎంత కాదన్నా మిహిరకుల్ని యొక్క క్రూర కార్యములు జరుగుతూనే ఉన్నవి. ఇది అతని రాజ్యం యొక్క చివరి సంవత్సరం, అనగా లౌకికాబ్దం అంటే కామన్ ఎరా 2442వ సంవత్సరం.
క్రీస్తు పూర్వం అయితే 634వ సంవత్సరం. లౌకికాబ్దం అనగా ధర్మరాజు స్వర్గారోహణం చేసిన సంవత్సరం. దీనినే కాశ్మీరాబ్దము అంటారు. కాశ్మీరంన వందలు వదిలిపెట్టి సంఖ్యలు చెప్పుకుంటారు. వారి లెక్క ప్రకారం 42వ సంవత్సరం. ఏనుగుల మహావధ తర్వాత పెద్ద ఘోరమైనది మరలా జరగలేదు. అప్పుడప్పుడు మ్లేచ్చులో ప్రాంతదేశీయులో ఎల్లల ఎందలి వారల్లో తలెత్తుటయు, ఇతడు తన సేనతో పోయి తలలు చితకబొడుచుటయు, వారిని అంచుంట్లో కొంత తన క్రౌర్యం నేర్పటయు జరుగుతూనే ఉన్నవి. అతని రాజ్యావసాన కాలం వచ్చింది. దైవజ్ఞులు వాని రాజ్యకాలంలో ఇది చివరి సంవత్సరం అని 70 ఏండ్ల నుండి చెప్పుతూనే వచ్చింది. అతడు క్రూర కార్యములతో పాటు సత్కార్యములు కూడా చేయుచూనే ఉండెను. గాంధార దేశం అతని మామగారి రాజ్యం. నీలాంకుని తర్వాత అచట గోవర్ధనుడు రాజయ్యను. పుష్కలావతి నగరంన బావమర్ది కొడుకు రాజ్యం చేయుచున్నను సర్వాధికారంలో మిహిరకులునివే. గోవర్ధనుడు రాజ్యంనకు వచ్చిన తర్వాత ఎక్కువ అధికారం కళ్యాణవతి దేవిదైనను గోవర్ధనుడు కొన్ని మహావ్యవహారములు సంప్రాప్తించినప్పుడు మేనత్త భర్తకి వార్త పంపును. ఈ ఏడాది గోవర్ధనునికి పెద్ద పని వచ్చెను. చంద్రకుల్య నది ప్రవహించుచున్నది. అది ఏటేటా బ్రహ్మాండమైన వరదలు వచ్చి కొన్ని లక్షల ఎకరముల పంట పాడు చేసిపోవచ్చుండును. అంచేత ఆ ప్రాంతమంతయు నిత్య క్షామముగా ఉండును. ఎక్కడైనా నదులు 10-12 ఏండ్లకు వరదలు వచ్చును. ఆ ఏడాది పైరులు నష్టమైనను 10 ఏండ్లు దాత్రి సమృద్ధిగా పండును. ఇచ్చట ఆ పొడిమి లేదు. సర్వదా జన నష్టము. మానవ జాతి మొండి జాతి. చచ్చిన వారు చావుగా మిగిలిన వారు మళ్ళా అచ్చటనే ఇల్లు కట్టుదురు. ఈ స్థితిలో కొందరు క్షేత్రపాలన రాజ్యాంగ విషయక మంత్రులు చంద్రకుల్య నదిలోని నీరు కొంత వేరుగా మళ్లించినచో ఈ ఆపద తగ్గును అని భావించారు. నదీ ప్రవాహంను మరలించుట అనగా దుష్కరమైన కార్యం. లక్షలాది జనులు పనిచేయవలేను. పలుగులు పారలు తట్టలు లక్షలు కావలేను. ఇటు కార్యం మిహిరకులని వంటి చండశాసనంకి సాధ్యం కానీ తక్కిన వారికి సాధ్యం కాదు. ఆ ప్రదేశంలో ఎందు జనులు సోమరులై ఉందరు. వారి చేత పని చేయించుట చాలా కష్టం. గోవర్ధనుడు వాణి మంత్రులు వచ్చి మిహిరకుల్ని ఆశ్రయించిరి. అతడు అంగీకరించాడు. కాశ్మీర గాంధార సైన్యములన్నీ మాత్రమే కాక లక్షలాది ప్రజలు కూడా ఈ మహాకార్యం నందు నియోగింపబడ్డారు. పని జరుగుతోంది. మరలా వరదలు రాకపూర్వము పని పూర్తి కావాలి. ఈలోపు ఆ వరదలు వచ్చినచో చేసిన పని అంతా వ్యర్థమైపోను. కొత్తగా తవ్వుచున్న ఏరు కొన్ని గజముల వెడల్పు చంద్రకుల్య తటం వదిలి తవ్వబడుచుండెను. వరదలు వచ్చినచో వదిలిపెట్టిన సన్నని ఒడ్డు దానికి లెక్క ఏమి? అదీ కాక కొత్తగా తవ్విన కాల్వ కూడా నదీ జలములు పోసుకుంటకు అనువైన నేల ఎగును. పూర్వపు లక్షలు కాక కొత్తగా లక్షల ఎకరములు నాశనమగును. ఈ కొత్త ఏరు 2 నెలలలో 6 యోజనములు తవ్వబడిను. ఇంకా 6 యోజనములు తవ్వినా కానీ ఏటి ప్రవాహం ఒక దారిలోనికి పోదు. ఆ నడుమ ఒక పెద్ద ఇక్కట్టు వచ్చెను. ఏటి యొక్క కడుపు నేల యొక్క మెట్ట పల్లములను అనుసరించి తజ్ఞులు ధాత్రి మీద కళను చూసి నిర్ణయించిరి. అచ్చట నీరు మలుపు తిరగవలేను. అచ్చట ఒక బ్రహ్మాండమైన మహాశిల అడ్డుపడింది. ఆ శిలను తొలగించిన కానీ ఏటి తవ్వకం సాగదు. ఆ శిల సరిగ్గా ఏటికి నడుము భాగంలో ఉంది. ఎంతో తవ్వారు. వేల కొలది జనులు మహాదీర్ఘములు మహాబలిష్టములైన గుణపములతో లేవనెత్తుటకు ఎడమలేని ప్రయత్నం చేశారు. శిల కదలలేదు. మట్టం నందు బలం లేదు. మట్టం కనిపించుతూనే ఉన్నది. పలు చోట్ల ఇటు శిలలను గుణపములతో లేవనెత్తుట జరిగింది. ఈ శిల కదలటం లేదు. ఈ ప్రయత్నంన 10 దినముల పని వృధా అయింది. వరదలు వచ్చి కాలమును బట్టి సూచించో 10 దినములు మహాకాలము, కార్యనాశన హేతువైన కాలము. రాజులు మంత్రులు మహాధికారులు వచ్చి చూతురు. శిల కదలదు. మిహిరకులకు ఏం చేయుటకు తోచలేదు. మిథ్యా ప్రజ్ఞాన దేవత కనిపించట్లేదు. కళ్యాణవతి సౌధములు కాశ్మీరంలో ఉన్నవి.
అతడు 10 ఏనుగులను తగిన దండును ఇచ్చి ఈ కార్యంను చెప్పి కళ్యాణవతి దేవుని వెంటనే తీసుకురమని వార్త పంపాడు. ఆమె మరుసటి నాటికే వచ్చింది. ఆమె కొరకు అచ్చట పెద్ద గుడారములు వేయించిరి. ఆమె అందులో విడిసింది. మెహ్రకుల్డ్ ఆ రాత్రి ఆమె గుడారంన ఒక గదిలో నిద్రపోయాడు. మిథ్యా ప్రజ్ఞాన దేవత కనిపించింది. మెహ్రకుల్డ్ అడిగాడు, అయ్యా, ఇది నా రాజ్యకాలం యొక్క చివరి ఏడాది. నేను ఈ మహాకార్యమును పూనితిని. ఆ శిల కదలటలేదు. ప్రజోపకారం కొరకు నేను ఈ మహాకార్యము ఆరంభించి తిని అన్నాడు. ప్రజా సంహారమునకు ప్రజోపకారమునకు ఏమి సంబంధం అని దేవత అడిగితే, ప్రజ ఉన్న కదా సంహారం జరగవలేను. ప్రజయే లేనిచో ఎవరిని సంహరింపవలను? అడవి జంతువులను పెరగనీయవలేను. అప్పుడు వాటిలో కొన్నిటిని సంహరింపవలేను. దాని పేరు వేట. వేట వేరు, సంహారం వేరు అన్నాడు మెహ్రకుల్డ్. అప్పుడు ఆ దేవత, నిజమే, ఆ శిలను మహాపతివ్రత అయిన స్త్రీ చేతితో స్పృశించినచో అది కదులును. దానికి ఇంకొక మార్గం లేదు. అంతటితో దేవత మరుగున పడాను. మర్నాడు మెహ్రకుల్డ్ జంజాటంలో పడాను. తన భార్య ఉన్నది, ఆమె మహాపతివ్రత అని తాను అనుకును. అది సర్వజన విదితమైన విషయమే. ఆమెతో చెప్పవలేను. ఆమె ఏమనును? రాచటీవులు విలక్షణములుగా ఉండును. ఇది విశిష్టమైన కార్యమైనను సేవకులను పనిచేయువాంటును చేయవలసిన పని. రాణి అంగీకరింపనిచో ఏం కావలేను. మెహ్రకుల్డ్ ఆమెతో చెప్పలేదు. మంత్రులు, అధికారులు, ప్రజలు కోట్ల కొద్దీ కలరు. దగ్గరగా దూరంగా బహుగ్రామములు కలవు, పట్టణములు కలవు. సృష్టిలో పురుషులు ఎంతమంది ఉందరో స్త్రీలు అంతమంది ఉందరు. ఈ వార్త సర్వవ్యాప్తమైనది. పెద్ద అధికారులు, చిన్న అధికారులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, 64 కులముల వారు, సేనాపతులు, సైనికులు అందరూ తమ భార్యలను తీసుకుని వచ్చి ఈ శిలను స్పృశింపవలేనని రాజాజ్ఞ అయినది. ఇది ప్రజోపయోగకరమైన కార్యము. స్త్రీలు 100,000, 1,000, లక్షలు, కోట్లు వచ్చి చూడ్రి. ఇది ఒక విడ్డూరమయ్యను, ఒక వినోదమయ్యను, ఒక ఉత్సాహమయ్యను, ఒక ఆశ్చర్యమయ్యను. రథముల మీద, బండ్ల మీద, గుర్రముల మీద కాలినడకను దూరంలో అందలి పురుషులు, మూలల అందలి పురుషులు తమ భార్యలను తీసుకొని వచ్చి చూడ్రి. ఇందులో ఒక ఆశయు కలదు. ఏ స్త్రీ తాకినచో ఆ శిల కదులునో ఆ స్త్రీకి మెహ్రకుల్డ్ 10,000 దీనారములు ఇచ్చును. ఎంతమంది స్త్రీ పురుషులు వచ్చినను వారిచ్చట ఉన్నన్ని నాళ్ళు వారికి భోజన వస్తువులు ఏర్పాటు చేయబడును. అంతేకాదు, వచ్చిన ప్రతి స్త్రీకి శిల కదలకపోయినను 100 దీనారములు ఇవ్వబడును. జనులు ఎగబడి తమ భార్యలను తీసుకొచ్చిరి, కోడండ్రను తీసుకొచ్చిరి, కూతుండ్రను తీసుకొని వచ్చిరి. 4 దినములు గడిచెను. వచ్చిన స్త్రీలు 2 కోట్ల మంది పైన ఉండిరి. తమ 100 దీనారములు తమకిచ్చించు వారు పోదుమన్రి. మెహ్రకుల్డ్నకు నిమిషమునకు 10 రెట్లుగా కోపం అభివృద్ధి చెందుచుండెను. 2వ దినము పొద్దుకుంకు వేళకు ఆ కోపం వింధ్య పర్వతమంత ఎత్తు పెరిగెను. 3వ నాటి సాయంకాలమునకు హిమవత్పర్వతమంత ఎత్తాయెను. 4వ నాడు పొద్దుకుంకు వేళకు భారతదేశమందలి సర్వ పర్వతంలో ఒకదానిపై ఒకటి ఉంచించో ఎంత ఎత్తగునో అంత ఎత్తయ్యను. గాంధార, కాశ్మీర, కటక, ఉత్తర జ్యోతిష, దరద, సింహపురి ప్రముఖ సర్వ రాష్ట్రముల యందలి స్త్రీలందరూ వచ్చిరి. రాయి కదలలేదు. జనులలో ఒక వదంతి బయలుదేరిన. చంద్రమతి, దమయంతి, సీత, సావిత్రి మొదలైన మహాపతివ్రతలందరూ రాజభార్యలు. కళ్యాణవతి దేవి మహాపతివ్రత. ఆమె వచ్చి తాకించు శిల కదులును. మెహ్రకుల్డ్ తన భార్య యుద్ధకు పోయెను. కానీ ఈ సంగతి చెప్పలేకపోయాను. వృద్ధుడైన పురోహితుని చేత చెప్పించను. ఆమె ఇట్లనెను, గాంధార, కాశ్మీర దేశంలందలి సర్వరాజ స్త్రీలు వచ్చి తాకిన తర్వాత శిల కదలనిచో అప్పుడు తాను స్పృశింతును అనెను. 1000 కొలది రాజకుటుంబంలో స్త్రీలు వచ్చిరి, స్పృశించిరి, శిల కదలలేదు. మళ్ళా కళ్యాణవతిని అడిగిరి. ఆమె ఇట్లనెను, పాతివ్రత్యం అనగా ఏమి? పాతివ్రత్యము బహువిధములుగా ఉండును. సీత, అనసూయ, అరుంధతి, చంద్రమతి, దమయంతి ప్రముఖ మహాపతివ్రతల వంటి శీలం కలవారు సర్వదేశముల యందు సర్వకాలముల యందు ఉందురు. సీత పిలిచినంత భూదేవి తాను వచ్చెను.
చంద్రమతి ఆజ్ఞ ప్రకారము వహ్నిదేవుడు ఉపశమించెను. ఇది పాతివ్రత్య మహిమ అని నేనను. అది వారి వారి ఉపాసనా బలము. వారు తపస్వినులు. వారేదో మంత్రమును ఉపాసించి వారికి సిద్ధి కలిగెను. ఆ సిద్ధి వలన కలిగిన శక్తి పాతివ్రత్యం నందు ఆరోపితమై వారట్టి పనులు చేయుటకు సాధ్యమైనది. పతివ్రతయై ఉపాసకురాలైన స్త్రీ తన ఉపాసనా సిద్ధిని పాతివ్రత్యం నందు అర్పించి ఇట్టి కార్యకరణమునకు సమర్థురాలగును. అయినను వచ్చి తాకుదును. నేను ఉపాసకురాలను కాను, కానీ నా కొడుకును కోడలు నా వద్ద ఉండవలేను అన్నది. బకుడును బకుని భార్యయు వచ్చిరి. కళ్యాణవతి దేవి శిలను స్పృశించబోచున్నదనగా రాజకుటుంబంలో సర్వ స్త్రీలను వచ్చి శిలను స్పృశించిరి. కళ్యాణవతి దేవి చెప్పిన మాటలను మిహిరకుడు వినలేదు. అతడు తన గుడారం నందు ఉండెను. ఒక కుమ్మరావం వలె ఇటుకల ఆవంన సందుల పోసిన ఎముక చేత కట్టెపుల్లల చేత లోన మండుచు పైన పూసిన మంటి చేత సన్నని మట్టి బెత్తలలోని పగుళ్లలో నుండి వెలికి వచ్చేడు సన్నని పొగ చేత మాత్రమే అనుమీయమానమగున్నట్టు మిహిరకుల్ని కోపం కనిపించుచుండెను. ఇలా ఉండగా కాశ్మీర రాజకులమంతయు వచ్చెను. అందరూ వచ్చిన తర్వాత కళ్యాణవతి కొడుకును మేనల్లుడిని పిలిచెను. వారిద్దరినూ వచ్చిరి. వారి ముగ్గురు ఏకాంతంగా కూర్చున్నారు. కళ్యాణవతి ఇలా అంది, మహారాజు యొక్క ప్రకృతి మీకు తెలియను. ఏ వేళ ఎట్టిదో తెలియదు. స్త్రీ పురుషులు 5-6 కోట్ల మంది ఇచ్చట ఉండిరి. మీరిద్దరు మిహిరకుల్ని భక్తులనగా అతనికి ఎదురు తిరగరు, జ్యేష్ఠ అవమానం చేయరు. కానీ మీ ప్రాణములు మీరు రక్షించుకొనవలేను, మీ కుటుంబములను రక్షించుకొనవలేను. కాశ్మీర రాజ్య మహాసేనాధిపతి నిష్కరుణుడు. అది వాని పేరని పొరపడకుడు. మహామంత్రి కంకుడు వాణిని తల తన్నినవాడు. నిష్కరుణుడు ఎంత చెప్పించో సైన్యం అంత చేయను. అంత విశ్వాసము గల సైన్యం మీకున్నదా అని అడగ్గా బకుడు, తల్లి నీవనటి మాటలు నాకు అర్థమవట్లేదు, కానీ నా సైన్యం నాకున్నది అన్నాడు. గోవర్ధనుడు అన్నాడు, నా సైన్యం నాకును కలదు అని. అప్పుడు కళ్యాణవతి మళ్ళీ ఇలా అంది, సరే, మీ సైన్యం నిష్కరుణుని సైన్యంతో యుద్ధం చేయనక్కర్లేదు. మహారాజుని ఆజ్ఞ మీ సైన్యములు పాలింపవు. మీ సైన్యములు దూరంగా నిల్చుండును. అవసరం కలిగినచో మహారాజు సైన్యమును మీ సైన్యములు ఎదిరించును అన్న భావము విస్పష్టంగా ఉండవలేను. నాకు సైన్యం ఉన్నది. నా తమ్ముడు నీలాంకుడు గాంధారం దలి ఉత్తరప్రదేశం నాకు ఇచ్చాను. గడిచిన 20 ఏండ్లుగా నా రాజ్యం నా కిందనే ఉన్నది. నా సేనలు నా అదుపులో ఉన్నవి. 3 సేనలు కలుపుదము. మనము రాజద్రోహం చేయము. మన ఆత్మరక్షణం మనం చేసుకుందాము. ఇది మన సమయము. పొరపాటు పడకుడు అనింది. కళ్యాణవతీదేవి తన కోడలు, తన తమ్ముని కోడలు, మరికొందరు తన దగ్గరి చుట్టంలలోని స్త్రీలు శిలాస్పర్శ జోలికి పోనిచో తాను శిలను తాకుదును అని చెప్పాను. ఈ వార్త మిహిరకునికి అందింపబడెను. అతడు నివ్వెరపోయిన. ఈ వార్త విన్నంతనే అతనికి తన మనసులో రూపుకట్టని ఒక భావమునకు రూపకల్పన జరుగుతున్నట్టు అనిపించాను. అతడు అంగీకరించాడు. కళ్యాణవతి ప్రజలతో విస్పష్టంగా ఇలా చెప్పింది, ఆ మహాశిల నేను తాకినను కదలదు. మీరు ఆశలు పెట్టుకొనవద్దు. మహారాజు యొక్క కోరికను తీర్చుటకు మాత్రమే నేను పోచున్నాను. ఇలా చెబుతూ ఆమె శిలా సన్నిధానమునకు పోయాను. మిహిరకుడు చెట్లేడు. ఆయన చూచుచుండగానే తాను శిలను స్పృశించవలనని ఆమె అన్నను. మిహిరకుడు వచ్చాడు. అచ్చట ఉన్న ఉన్నతాసనంపై అధివసించాడు. కళ్యాణవతి పోయి శిలను తాకెను. అది కదలలేదు. ఎవరేం చేస్తారు? అందరినూ దిగ్భ్రాంతి నొందారు. కోట్ల కొలది సమావిష్టులైన స్త్రీలకు ఊపిరాడింది. వారి భర్తలకు ధైర్యం కలిగింది. అంతటి మహారాణియే, మహాపతివ్రతాన్ని ప్రసిద్ధి పొందిన స్త్రీయే కానప్పుడు మనమా అని సర్వకాంతాజన్ము తమ్ము తాము ఓదార్చుకున్నారు. కళ్యాణవతి దేవితో రాజు సంసారం చేయుచున్నాడు. మనం మన భార్యలతో సంసారం చేయటం తప్పు కాదు అని సర్వపురుషులను తమలో తాము తమాయించుకున్నారు. 4-5 దినములుగా 2 కోట్ల సంఖ్యకు మించిన పురుషులు డోలాయమాన మనస్కులై ఉండి, ఇతరులైన సర్వపురుషుల భార్యలు అట్టివారే కదా, మనం ఒక్కరి ముఖంలోనే పొద్దు పొడవలేదు కదా అన్న ధైర్యంతో ఉన్నవారు నేడు కాశ్మీర దేశ మహారాణి ఏ మహాదేవి యొక్క పాతివ్రత్యము సర్వజనుల చేత కొనియాడబడుచున్నదో ఆమె ఎట్టిదో తమ భార్యలో అట్టివారే అన్న సంతృప్తి నందారు.
కళ్యాణవతి తాకగా శిల కదలలేదు. మిహిరకులుడును శిలాకృతి కదలలేదు. అప్పుడు కళ్యాణవతి మిహిరకులుని వద్దకు పోయి ఇట్లనింది, నేను భర్త పాదముల యందు నమస్కరించుచున్నాను. ఇంత మాత్రం చేత నేను పతివ్రతను కాకపోను. 2 కోట్ల మంది స్త్రీలు కులటలు కారు. లక్షలాది పురుషులు తండ్రులను పోలి జన్మింతురు. ఆ స్త్రీలు పతివ్రతలు కారా? భర్తల యొక్క సర్వమూర్తులను ముఖలక్షణములను స్త్రీల యొక్క హృదయములందు ముద్రితములు కానిచో కొడుకులు తండ్రులను పోలి పుట్టుదురా? ముఖముల మాట అట్లుంచి సృష్టిలో 100 మంది కొడుకులలో 99 నడకలలో, మాటలలో, గుణములలో, ఇష్టాయిష్టములలో తండ్రుల గుణములు కలవారే ఉందరు. తల్లులు పతివ్రతలు కాంచో ఇట్లా పుసగదు. ఇది సృష్టి లక్షణము. ఇది ఆర్షమైన సాంప్రదాయము. లేంచో మానవుడు చేసే కర్మలు యథాపూర్వంగా సాగవు. అదట్లుంచి మహారాజుకు నేను ఒకటి మనవి చేయుచున్నాను. ఇప్పటికప్పుడే 16 దినములు వ్యర్థమైనవి. ఏటిని తవ్వుట ఈ రాతి దగ్గర ఆపివేయబడింది. ఈ రాయిని వదిలిపెట్టి కింద నుండి ఏటిని తవ్వవలేను. వరదలు వచ్చి లోపల ఎడారి వరకు కాలువ సిద్ధం కావలేను. ఏ స్త్రీ వచ్చిన తాకించో ఈ రాయి కదులునో ఆ స్త్రీ అట్లా వ్రాసి ఉన్నచో ఈ లోపుగా వచ్చును. ఈ ప్రతిబంధకం కూడా తీరిపోవును. ఏరు తవ్వుట పూర్తి అయిన తర్వాత అప్పటికి కూడా ఆ స్త్రీ కనిపించంచో ఈ రాతికి 2 వైపులా నది చీలి కింద కలుసుకున్నట్టుగా గుండ్రంగా తవ్వించవచ్చును. ఈ వెనకటి తవ్వబడిన యోజనములలోని మన్ను 2 వైపులా కట్టగా పోయబడింది. అట్లే దిగువన కూడా కట్టాలు ఏర్పడును. ఈసారి వరదలు ఏమీ చేయలేవు. నేను సెలవు తీసుకుని నా గుడారంనకు నేను పోతాను అని ఆమె వెళ్ళిపోయాను. మర్నాటి నుండి మిహిరకుల్ని మౌనం అర్ధాంగీకారంగా ఏరు తవ్వనారంభింపబడెను. ఈసారి తవ్వకము కళ్యాణవతి యొక్క ఉపదేశం వలన తొల్లిటి కంటే శీఘ్రంగా సాగుచుండెను. ఈసారి ఈ చట్నే మొదలుపెట్టి తవ్వి కొంచెం పోవటలేదు. యోజనం 4 భాగములు, 8 నాలుగులు 32 భాగములు. ఒక్కొక్క భాగమందు 2-3 లక్షల మంది పనిచేయుచుండ్రి. కొత్తగా కావలసిన సాధనములు తెప్పింపబడిన. నెలయు 15-20 దినములలో ఏటి యొక్క తవ్వకం చివరి దాకా పూర్తయింది. కొంతమేర బకుడు, కొంతమేర గోవర్ధనుడు, కొంతమేర కళ్యాణవతి మరియు మహారాణి కళ్యాణవతి విశ్వాసపాత్రులైన కొందరు సేనాధిపతులు, వీరు ముగ్గురితో కలిసి 32 మంది తత్ప్రదేశంలో ఎందు పర్యవేక్షకులుగా ఉండగా ఈ దినంనకు ఇంత పని జరగవలేనని నిర్ణయింపబడి ఆ పని ఏ అధికారికి నియమింపబడినో వాడు ఆనాడు సాయంకాలం నాకు ఆ పనిని చేయింపలేనిచో వాని వేతనమునందు విరగకోయటయు, పనివాండ్ర యొక్క ఆహారములు సరిగా లేనిచో వారి పని చేయలేరు. భోజన సామాగ్రి కోశాధికారులు, దినవెచ్చములు ఇచ్చో అధికారులు, దినవేతనములు ఇచ్చో అధికారులు వారి వారి ధర్మములు వారు సరిగా పాలించుచున్నారో లేదో చూచుటకు పైన పర్యవేక్షకులపై పర్యవేక్షకులు కళ్యాణవతి యొక్క విశ్వాసపాత్రులను, వారికి విశ్వాసపాత్రులైన వారు గూఢాచారులుగా లంచం కానీ సోమరిపోతుదనం కానీ కనిపించిన చోట అక్కడికక్కడే కఠినమైన శిక్షలు నెరుపుచు ఈ మహాకార్యము కళ్యాణవతి చేత మహాసమర్థతతో నిర్వహింపబడిన. ప్రజలు ఆశ్చర్యపోయి 70 ఏండ్లు వృథా అయినవి. కళ్యాణవతీదేవియే రాజ్యకార్యములను నిర్వహించో దేశం ఎంత భద్రంగా ఉండేది, రాజ్యపాలన ఎంత ప్రజాసుఖదాయిగా ఉండేది అనుకున్నారు. ఇంకా మహాశిలకు 2 వైపులా ఏటిపాయలు తవ్వక తప్పదు అన్న సమయం వచ్చెను. ఈ 45-46 దినములుగా మంత్రులు, రాజాధికారులు మిహిరకులను వద్దకు వస్తారు. ఇంచుమించుగా 2 కోట్ల మంది స్త్రీలు ఇచ్చట ఉండిరి. వారు వారి ఊళ్ళకు పోతాము అంచుండ్రి. తొలుత 100 దినారములు ఇచ్చించో పోదుమన్రి. తర్వాత మాకు దినారములు అక్కర్లేదు, మమ్మల్ని పోనిమ్మన్రి. మిహిరకుల్ని యొక్క అనుమతి రాలేదు. మొదట విసుగుదల, తర్వాత భయము, ధనములందరూ ఆశలచే జనులందరూ తమ భార్యలను తరలించుకొచ్చిరి. ప్రతి పురుషునకు కొంత ధనాశ. తన భార్య పతివ్రతాగునో కాదో ఈ పరీక్షా సమయంలో తెలుసుకుందామన్న కోరిక. ప్రతి స్త్రీకి ధనాశతో పాటు మొత్తం మీద తాను పరపురుషాభిసంగం చేయలేదు గనక తాను పతివ్రతనే అన్న భావంతో పాటు తన భర్తకు అధిక విశ్వాసం కలిగింపవచ్చు అన్న అభిలాష. పరపురుష సంగమం చేసిన స్త్రీలు కూడా తక్కిన వారు కూడా తమ వంటి వారే అన్న ధైర్యము.
ఆడది ముట్టుకున్నచో రాళ్ళు కదులునా. ఈ మేరకుడు విచిత్రమైన రాజు. అతడు చేసేటి పనులన్నీ ఇట్లే ఉండను. ఏదైనా ఆపద వచ్చించో తనకు ఒక్కతికే రాదు. 10 మంది తోడ చావు చావు కాదు. పరిపరి విధములుగా భావించచ్చు స్త్రీలు వచ్చిరి. 100 దీనారములు కావు కదా. మొదటి అక్షరము చివరి అక్షరం వదిలిపెట్టినైనా నారం కూడా లేదు. వారికి పోను భయం వేసింది. కోట్ల మందికి భోజన సదుపాయములు కూడా క్రమక్రమంగా తగ్గినవి. ఈ జనము కొన్ని చదరపు 100 మైళ్ళ ఆక్రమించిరి. గలీజు, దుర్వాసన, కాలు పెట్టుటకు వీలు లేదు. వ్యాధులు పుట్టినవి. కొందరు దొంగతనంగా పారిపోవలేను అనుకున్రి. రహస్యమైన రాజాజ్ఞ చేత నిష్కరణ సైనికులు లక్షల మంది ఎవరిని పోనిచ్చట్లేదు. పతివ్రత ఎవరో తేలిన తర్వాత కానీ పోవుటకు వీలు లేదట. ఇట్లుండగా కొన్ని వేల మంది తప్పించుకుపోయిన వారు ఉన్నారు. అట్లా పోవుటలో కొన్ని వేల మంది సంహరింపబడిన వారు ఉన్నారు. మహాశిలకు 2 వైపులా తవ్వుట ఆరంభింపబడింది. అప్పుడు మెహర్కుల్ని కడకు ఒక స్త్రీ తీసుకొని రాబడిను. సర్వాధికారులు ఈ వార్త డిండీర రేఖ సర్వాధికారులకు ఆమెతో వచ్చిరి. మెహర్కుల్డే కాక బక, గోవర్ధన, కళ్యాణవతి తద్విశ్వాస పాత్రలు కూడా వచ్చిరి. పెద్ద సభ జరిగిన. ఆమెయు ఆమె వెనక ఆమె భర్తయు ఇద్దరు వచ్చిరి. వారి వర్ణము రజకవర్ణం. మగడు చాకలి, ఆమె చాకిత. మగడు వణికిపోవచ్చుండెను, ఆమె ధైర్యంగా ఉండెను. చంద్రావతి ఆమె అనింది, మహారాజా, మేము చాకలి వాండ్రము. నా పేరు చంద్రావతి. ప్రభువులు తవ్వించేడు కాలువ వలన దేశమంతయు సుభిక్షమగును, జనులకు కడుపు నిండా అన్నం దొరుకును. మా బతుకంతయు కడముట్ట కడిచినను 100 దీనారములు మేము పోగు చేసుకోలేము. వెళ్ళుదమని నేను, వల్దని మా ఆయన 4 నెలలు కయ్యంలాడితిమి. నాకు 100 దీనారములు అక్కర్లేదు, నువ్వు ఉన్నచో చాలని నా మొగడు. కొత్తగా ఆడవాండ్రెవరు వచ్చుట్లేదు. మా ఊర్లోనే కాదు, దారి పొడుగున ఉన్న అన్ని ఊళ్ళల్లో స్త్రీలే లేరు. ముసలివాండ్రు, వివాహం కాని బాలురు, బాలికలుగా అన్ని ఊళ్ళు మిగిలినను. మా ఊర్లో నేనొక్కతినే మిగిలితిని. నా పోరు పడలేక నా మగడు నన్ను తెచ్చెను. ఆ పెద్ద బండను ప్రభువులు నన్ను తాకనిచ్చించో తాకుదును అంది. అనగా మిహిరళుడు కొంతసేపు తల వంచి చివరికి తల ఎత్తాను. ఓసి, నువ్వు చాకలిదానువు. ఉత్తమ కులంలో స్త్రీలు ఇచ్చిన 1,000,000 మంది ఉన్నారు. నా భార్య ఉన్నది. వీరందరూ కాని పతివ్రతవు నీవగుదువా అన్నాడు. అంటే ఆమెంది, దొర, నేను పతివ్రతనని చెప్పుటకు రాలేదు. ఒకవేళ నేను తాకించో బండ కదులునేమో, దొరలకు బరువు తగ్గును, జనానికి మేలు కలుగును అని వచ్చి తిని అంది. అంతటా మిహిరకుడు దీర్ఘంగా ఆలోచించాడు. చివరికి ఇలా అన్నాడు, నువ్వును తాకుదువు, బండ కదలదు, నీకు శిక్ష ఏమి విధింపమందువు అంటే చంద్రావతి అంది, నా మెడ నరకుడు అని. దాని మొగడన్నాడు, దొర, అది చనిపోయించో నేను బతకను. మా ఇద్దరి మెడలు ఒక్కసారి నరికించో దీనికి నేను ఒప్పుకుంటాను అన్నాడు. మెహర్కుల్డ్ 2 మెడలు నరుకుటకు అంగీకరించాడు. తవ్వుట ఆపివేయబడిను. ఇదివరకే రాతి చుట్టూ పెద్ద గోయి ఏర్పడి ఉండెను. అటు నిటు తవ్వబడి 2 వైపులా పెద్ద కట్టలుగా పోయబడిన దిబ్బల మీద అటు యోజనము ఇటు యోజనము స్త్రీలు ఎక్కి చూచుచుండ్రి. కనపడినంత కనపడును. ఆ కట్ట మీద పెద్ద పెద్ద రాళ్ళు ఎక్కించి వాని మీద నిలిచి కొందరు చూచుండ్రి. చంద్రావతి శిల వద్దకు వచ్చాను. తాకుదును అని. మెహర్కుల్డ్ ఇలా అన్నాడు, ఇన్నాళ్ళైంది ఆ బండ దానంతట అది కదులునేమో అని. 1000 భటులు వచ్చి రాతిని కదిలింపబోయిరి. సాధ్యం కాలేదు. అప్పుడు చంద్రావతిని తాకుమన్రి. ఆమె స్నానం చేసి వచ్చింది. తల తుడుచుకుని, జడ ముడి వేసుకుని, తలలో పూలు పెట్టుకుని, ముఖం నిండా విభూతి పూసుకుని, కను తుదల విభూతి రేఖలు తెచ్చి కాటక పెట్టుకుని, మెడలో రుద్రాక్షలు, చేతులకు రుద్రాక్షలు ధరించి వచ్చింది. మగని కాళ్ళకు దండం పెట్టింది. వచ్చి బండను తాకెను. బండ కదలలేదు. బండను 2 చేతులు ఆనించి తోసెను. చూచేడు జనమునకు బండ కదిలినట్టు తోచలేదు. ఆమె బండ కదిలింది అనెను. ఎవరినూ నమ్మలేదు. మెహర్కుల్డ్ వికవిక నవ్వెను. ఓసి వంచకురాలా, నీ తల నరికింతును అని అర్చెను. జనంలో పెద్ద అల్లరి బయలుదేరిను. ఆమె మెహర్కుల్ని వద్దకు పోయి ఇట్లను, దొర, అంత బండను ఎవరైనా దొర్లింతురా? 1000 మందికి సాధ్యం కాంది నాకు సాధ్యమగునా? బండ కదిలిందని నాకు తెలియను. దాని కింద ఒక పట్టు ఉన్నది. ఆ పట్టు తొలగింది. బండ కదిలిందని నాకు తెలియను. పట్టు ఊడిందని నాకు నిజంగా తెలియను. తమరు పోయి కదిలించుడు.
పట్టు ఊడిందని తమరికి కూడా తెలియను. ఇప్పుడు ఎవరు పోయి దానిని తోసినాను పట్టు ఊడిన సంగతి వారికి తెలియను. ఒక్కరు ఎవరు దానిని తోయలేరు. 25-30 మంది తోసించో అది బాగా కదలను. అప్పుడు గుణపములతో దొర్లించవలయును అనగా వినుచున్న అందరూ నిజమే అనుకుండ్రి. మిహిరకుడిపోయి బండను తోసెను. అతనికి బండ పట్టు తప్పిందన్నట్టు తోచెను. తర్వాత బక, గోవర్ధన, నిష్కరణ, కంక ప్రభృతులైన రాజులు, రాజాధికారులు, మంత్రులు వచ్చి కదిలించిరి. ప్రతి వారికి బండ పట్టు తప్పిందని తెలిసెను. అప్పుడు 25-30 మంది బట్టలు వచ్చి తోసిరి. బండ కదలట అందరినూ చూచిరి. గుణపములతో 100 మంది వచ్చిరి. రాతిని దొర్లించిరి. గుంటల నుండి పైకెత్తిరి. ఏటి ఒడ్డున గీయబడిన గీత వెలుపలికి దొర్లించిరి. ఆ జనం యొక్క కోలాహలము, వారి అరుపులు, వారి తొక్కిళ్ళు, వారి ఉత్సాహము, వారి ఆనందము పట్టపగ్గములు లేకుండెను. వారిలో వారు చేసుకున్న వ్యాఖ్యానములకు మొదలు తుదలివు. ఆ నిరంతర బహు వ్యాఖ్యాన మహాసముద్రమునకు పైభాగమున ఒక డిండీర రేఖ మాటి మాటికి తోచుండు. ఇంతమంది వచ్చి బండ పట్టు తప్పిందన్న విషయం చూచిరి. కళ్యాణవతి దేవి ఒక్కతే చూడలేదు. ఈ వార్త ఆ డిండీర రేఖ. చంద్రావతి వలదో అని మొత్తుకొంచుండగా ఆమెకు అనేకముల గౌరవములు జరిపిరి. రాజభోజనములు, అడుగులకు మొడుగులొత్తుటయు, ఈ పూట ఈ సేనానాయకుని ఇంట, ఆ పూట మహామంత్రి ఇంట, మరొక పూట మహారాజు గృహమున ఓ చోటు నుండి మరొక చోటికి పోవుట, అది మిక్కిలి సమీపమైనను సరే పల్యాంకిక మీద, ఉత్తమ స్వముల మీద, అంబారి కట్టిన ఏనుగుల మీద తీసుకొని పోయించుండ్రి. చంద్రావతి యొక్క ఇంత భోగంలో ఆమె భర్త పాల్గొనలేదు. ఆమె పోయిన చోటుకల్లా తన కాలినడకనే పోచుండెను. ఆమె భర్త అని వీడిని రానెత్తురు. ఆమెకు నీరాజనములు ఇత్తురు. రాజస్త్రీలు ధరించి ఉడుపులు కానుకలిత్తురు. ఆమె ఎన్నడూ చూచెరుగని భూషణములు చదివింతురు. ఈ వచ్చిన సంభారం అంతా ఏం చేయవలేనో ఆమెకు తెలియదు. వాడిని తెచ్చిడి వారు లేరు. తొలుత వీరికి చిన్న కుటీరం ఇవ్వబడిన. ఆమెకు వచ్చిన ధన కనక వసనాదులు కుటీరములు పట్టనన్ని ఉన్నవి. ఇన్ని ఇచ్చిన వారు గుర్రములను గజములను కూడా ఇచ్చించో వాని మీద వీడిని ఇవి మోయించుకొని పోవచ్చును. అంచేత ఎవరిచ్చిన కనకలు వారి ఇంటనే ఉన్నవి. మేము పోయినప్పుడు తీసుకొని పోదామని ఆమె వారితో చెప్పాను. వారు వెళ్ళిపోవలేను అనగా మిహిరకుని ఆజ్ఞ కావలేను. చంద్రావతికి రాజదర్శనం అవ్వట్లేదు, ఎవరినూ కానిచ్చట్లేదు. ఆమెకు తీరిక లేదు. తెల్లవారక ముందే బలవంతంగా దూరంలోకి తీసుకొని పోదురు. ఆమెను దేవత వలె పూజింతురు. బిడ్డలు లేని వారు తమకు బిడ్డలు ప్రసాదింపమని అడుగుదురు. ఆమెకు బతుకు దుర్భరమయ్యను. భార్యాభర్తలు ఇద్దరు ఆ మహాఘోరమైన స్థితి నుండి తప్పించుకొని పోవటం ఎలా అని విచారిస్తున్నారు. ఒకనాడు మిహిరకుడు రాజసభ చేసెను. ఆమెకు 10,000 దినారములు ఇచ్చెను. 2 ఏనుగులు, 4 గుర్రములు ఇచ్చెను. పల్లకి ఒకదాన్ని ఇచ్చెను. 100 మంది సైనికులను ఆమె వెంట పంపెను. అప్పటికి వాన కురిసి వెలిసినట్లయిన. ఆమె వెంట వారి ఊరి ప్రజలు పోదుమన్రి. రాజు పురుషులను పంపెను. ఎవరి 100 దినారములు వారికి ఇచ్చెను. వారిలో చాలామంది వెళ్ళిపోయారు. వారి భార్యలను రాజు తర్వాత పంపించును. లక్షలాది స్త్రీలు ఉన్నారు, ఏమగుదురు అన్న ధైర్యంతో ఇంటి దగ్గర ఎవ్వరూ దిక్కులేదు. గొడ్డు గోదా ఏమైందన్న ఆత్రంతో వెళ్ళిపోయారు. తర్వాత రాజు పురుషులు ఎచ్చటి వారైనాను సరే భార్యలను వదిలిపెట్టిపోయించో వాని దినారంలో వానికి ఇత్తును అనను. 2 కోట్ల పురుషులలో 60-70 వేల మంది పురుషులు తక్కిన వారందరూ ముందు చేతిలో 100 దినారములు పడుచున్నామని ధనమును స్వీకరించి వెళ్ళిపోయారు. ఆ దినారములు ఇచ్చుట, పురుషులు వెళ్ళిపోవుట 4 దినములు పట్టెను. తక్కిన వారు భార్యలను వదిలిపోలేదు. ఏటిని నిర్మలయించే ప్రయత్నం సర్వం పూర్తయింది. ఈ ఏటి మొగమున చంద్రకుల్యలోని నీరు దీనిలోనికి మరొకటికి అడ్డంగా ఉన్న ఏ 10 గజముల వెడల్పున కట్ట కూడా తవ్వివేయబడిన. జలము కొత్త ఏట్లోనికి ప్రవహింపనారంభించను. ఆ నీరు ప్రవహించుచుండగా దాని వెంట లక్షలాది స్త్రీలు, వేలాది పురుషులు నీటి వెంట పయనింపసాగిరి. తడిసిన నేల, నీరు బుసబుసలాడిన నేల, అరికాళ్ళు తడిసేడి నీరు, శీలమండల దాకా వచ్చిన నీరు, పిక్కల వరకు వచ్చిన లోతు, మోకాటి వరకు వచ్చిన జలము, బట్టలు పైకి ఎగబట్టుకుని నడవలసిన చోట్లు, నడుచుచుండగా వెనక నుండి వచ్చిన జలం తాడింపగా తడిసిన గుడ్డలు, నీటితో కొట్టుకుని వచ్చేడు చేపలు, నత్తగుల్లలు, వాటితో ఆడుకుంటలు, మోకాటి లోతు నీళ్లలో పండుకుని స్నానం చేయటలు, ఒకరి మీద ఒకరి నీళ్లు చల్లుకుంటలు. ప్రధానంగా 2 కోట్ల మంది స్త్రీలు 16 యోజనముల ఈ కొత్త ఏటి వంట ఎప్పటికప్పుడు చిత్రములుగా
క్రీడలాడుచు పయనించుచుండ్రి. పలుమంది స్త్రీల యొక్క ఊర్లు కొత్త ఏటికి అటో ఇటో దాపున్నో దవ్వున్నో ఉండుట చేత క్రీడా విలాసము తమ ఊళ్ళకు తరలిపోటుగా పయనించుచుండ్రి. 10 దినములైన తర్వాత ఒకనాటి పొద్దుట హఠాత్తుగా నీటికి 2 వైపులా సేనలు వచ్చి నిల్చుండెను. నదీ జలంలో ఆడుచున్న స్త్రీలకు వారెందుకు నిల్చుండ్రో అర్థం కాలేదు. కరకట్టల మీద గజసేనలు, వాటి వెనుక అశ్వసేనలు, లోపల పదాతులు. ఒడ్డునకు వచ్చిన ప్రతి స్త్రీని రాజసైనికులు 2 ఆమడల పొడుగున నరికి వేయిచుండ్రి. కొత్త ఏరు మొదలుపెట్టిన చోటు నుండి మహాశిల అడ్డమి వచ్చిన చోటు వరకు వధ ఎక్కువ లేదు. మహారాజులు వారి సైన్యములు చంద్రావతి కదిపిన బండ వద్ద ఉండ్రి. ఎగువ నీరు బండ వద్దకు వచ్చును కదా అని పెక్కుమంది ఇందే ఉండ్రి. అధికోత్సాహం కలవారే ఎగువనకు పోయిరి. వారి సంఖ్య తక్కువ. ఎగువ దిగువల రెంటియందు వధ ఒక్కసారే ప్రారంభింపబడిన. పురుషులను సంహరించుట లేదు. సైనికులు ప్రతి స్త్రీని వధించున్నప్పుడు ఏదో ఒక మాట అంటారు. కులట, రంకులాడి, బొంకులాడి, జారిని, భర్తదోహిని, అపవిత్రాలు. ఈ మాటలు మొదలైన వాటిలో ఏదో ఒక మాట అంటయు, చావుమనటయు, వధించుటయు. కొందరిని కత్తులతో పొడుతురు, కొందరిని మెడలు నరుకుదురు. పారిపోవు వారి వెనక నుండి బల్లెములు విసురుతారు. భయపడి నీటిలో ఉండి రాని స్త్రీలను కొందరు సైనికులు నీటిలోనికి దిగి సంహరిస్తారు. కొందరు పురుషులు ఎదురిస్తారు, వారు కూడా చస్తారు. స్త్రీలు తిట్టుచుందరు. ఇట్లుండగా మెహరకుడును కంకుడును మహాజవనాశ్వముల మీద నదికి ఒకవైపునను నిష్కండి ఇంకొక ఎడ్డునను వధ జరుగుతున్నంత మేర అటు ఇటు చూస్తున్నారు. పొద్దుకుంకు వేళకు 2 కోట్ల మంది స్త్రీలలో మిగిలిన వారెందరో తెలియదు. చంపటకు సాధ్యం కాని స్త్రీలను, బల్లెములు తగలక తప్పించుకొని పోయిన స్త్రీలను సైనికులు మళ్ళవేశారు. ఆనాటి పొద్దున్నే స్త్రీలందరూ బయలుదేరినప్పుడు సుస్థిగా ఉండి కొందరు, రేపు చూడవచ్చులేని కొందరు, ఏరు మలుపు తిరిగిన బండ వద్ద ఉన్న విడుదలలో మిగిలిపోయినారు. వారును మళ్ళ వేసుకుని రాబడిన వారును 78,000 మంది స్త్రీలైరి. వారిలో ఎవరినూ తప్పించుకొని పోవటకు వీల్లేదు. మర్నాడేమవుతుందో తెలియదు. ఆ రాత్రి అన్న కాలం నాకు ఎంత సిగ్గులేదో తెలియదు. 4 జాములు గడిచినవి. అంతకంటే సిగ్గులేనివాడు సూర్యుడు. అతడు తూర్పున పొడిచాడు. రాజు సభ తీర్చాడు. అందరూ ఉన్నారు. కాశ్మీర గాంధార రాజులు 2 ఉన్నారు. బకుడున్నాడు. కళ్యాణవతి ఉంది. మంత్రులు, సేనాధిపతులు ఉన్నారు. అది ఒట్టి బంజరు బయలు. 80 లక్షల మంది స్త్రీలు సమావేశపబడ్డారు. బలవంతంగా నెట్టుకొని రాబడ్డారు. కొందరు ఏడుస్తున్నారు, కొందరు తలలు వంచుకొని ఉన్నారు, కొందరు నేల మీద పడిపోయారు, కొందరు ఉన్మత్తలై తిరుగుచున్నారు. మిగిలిన పురుషులు నిర్జీవుల వలె నిస్సహాయులై చూస్తున్నారు. మెహరకుల్డ్ ఇలా అన్నాడు: మీరందరూ కులటలు. ప్రపంచమంతయు దుష్ట స్త్రీలతో నిండిపోయింది. వర్ణసంకరమైపోయింది. కలి 2000 ఏండ్లు గడిచింది. తండ్రికి పుట్టిన కొడుకైనచో తండ్రి విశ్వాసములకు కలిగి ఉండును. మ్లేచ్ఛులనగా ఎవరు? భారత ధర్మం నుండి చెడిపోయినవారు. పురుషులు ఎందుకు చెడిపోదురు? ఈ దేశంనందరి పురుషులు భారతీయ ధర్మం ఎందుకు అవలంబించలేదు? వారెందుకు మ్లేచ్ఛులైరి? స్త్రీలు దుష్టలగుటచే కలిగడి సంతానం దుష్టులగుదురు. అందుచేత మ్లేచ్ఛులగుదురు. మిమ్మందరినీ వధిస్తున్నాను. మీకు జరిగిన శిక్షను తెలుసుకుని భవిష్యత్ కాలం నందలి స్త్రీలు పతివ్రతలగుదురాక అనగానే సైనికులు వెనక నుండి స్త్రీవధ ప్రారంభించారు. చూచుటకు గానీ వినటకు గానీ దుర్భరంగా ఉండెను. 2-3 గడియలలో లక్షలాది స్త్రీలు సంహరింపబడుచుండిరి. రాజు యొక్క ప్రకృతి వంటి ప్రకృతి కలవారు మౌనం అవలంబించిరి. రాజన్నచో భయపడిన వారు ముఖంలో కందగడ్డలై నిల్చున్నవారు నిల్చుండలేకపోయిరి. నిర్భయులు రాజును ఎదిరించుటకు లేచిరి. నిష్కరుణ్ణి సైనికులు లేచిన వారిని లేచినట్టు సంహరిస్తున్నారు. బకుని కంటి వెంట నీరు ధారగా కారుతుండెను. గోవర్ధనుడు ఛీ, నేను రాజునేమిటి అనుకుంటున్నాడు. ఇంతసేపు కళ్యాణవతీదేవి మనసులో భార్యాధర్మం చేత పెనగలాడుచుండెను. ఆమె సభకు వచ్చుతూనే సకవచై వచ్చెను. ఖడ్గము, డాలును పరిచారకుల చేత తెప్పించెను. శిరస్త్రాణం కూడా వచ్చెను. ఆమె హఠాత్తుగా లేచి నిల్చుండి
కత్తిని డాలును చేబూని కవచం పైనున్న చీరను తీసివేసి భకుని పిలిచి శిరస్త్రాణంను తన వెంట కొనరమ్మని ఆజ్ఞాపించి తను రాజసభా వేదికపై నుండి కిందకు దూకి సైనికుల నడుమ పోజొచ్చాను. మెహ్రకుళ్ళు చూస్తున్నాడు. ఆమెను అడ్డగించమని అనలేదు. పోచున్న ఆమెను ఆపుటకు భటులకు గుండె నిలవలేదు. ఆమె వెలికిపోయాను. తన సేనాపతులను పిలిచాను. తన సేనలను లోనికి పంపించి ఆ వదను వెంటనే ఆపింపమని చెప్పాను. ఆమె మరలా లోనికి వచ్చాను. ఇట్లు బిగ్గరగా అరిచింది, ఏ సైనికుడు ఇంకొక స్త్రీని వధించునో ఇదిగో నా ఖడ్గంనకు వాని శిరను బలి చేయుదును. ఆమె కంఠధ్వని వినిపించినంత మేర నిష్కరుణ్ణి సైనికులు నిశ్చేష్టులై నిల్చుండిరి. మెహ్రకుళ్ళు నిష్కరుణ్ణి వంక చూచెను. నిష్కరుణుడు కళ్యాణవతి దేవి ముందరకు వచ్చి నిల్చుండి ఇట్లనెను, మహారాజ్ఞి, ఇది మహారాజు గారి ఆజ్ఞ. కళ్యాణవతి అంది, ఇది మహారాజ్ఞి గారి ఆజ్ఞ అని. నిష్కరుణుడు అప్పుడు అన్నాడు, నేను రాజు నమ్మిన బంటును, నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు నేను రాజాజ్ఞను చేయుదును అని. అప్పుడు కళ్యాణవతి దేవి అంది, ఓయి ముందు నేను రాజుతో మాట్లాడవలేను, తర్వాత నీతో మాట్లాడదును అని. అంటూనే ఆమె తన ఖడ్గంతో విచిత్రకేళి నెరపి నిష్కరుణుని చేతిలో ఖడ్గంను లాక్కుంది. వాని కవచంను భేదించింది. అంతటి వీరుడైన నిష్కరుణుడు తెల్లబోయి నిల్చున్నాడు. అంతటా రాణి ఇలా అంది, ఓయి నువ్వు రాజు నమ్మిన బంటువు, నిన్ను వధించుట రాజద్రోహం. నేను రాజద్రోహం చేయను. నీ రాజు నాకును రాజే, పైగా అతడు నా భర్త అని రాజు దశ మరలి ఇట్లంది. మహారాజా, ఇన్ని లక్షల మంది స్త్రీలను, కులటలు, జారిణులు, అపతివ్రతలు సాక్ష్యమేమి? వారు తాకగా బండ కదల్లేదు. అదే కారణం చేత నేనును కులటను, నేనును జారిణిని, నేనును అపతివ్రతను. ఇంటిలోని కులటను వధించక దేశంలోని కులటలను వధించురా? ఇది అన్యాయం. ముందు నన్ను వధింపుడు అంది. రాజు తల ఎత్తలేదు. రాజబంధువులు, రాజాధికారులు, రాజకుటుంబ స్త్రీలు ఎల్లరినూ దిగ్భ్రాంతి పొంది ఉండిరి. కళ్యాణవతి దేవి మరలా ఇలా అంది, మహారాజా, ముందు నన్ను వధింపు. నిన్ననే కొత్త ఏటి వెంట 8 ఆమడల మేర ఇంచుమించుగా 2 కోట్ల స్త్రీలు వధింపబడినారని విన్నాను. నేను నమ్మలేదు. నేడు ప్రత్యక్షంగా చూచితిని. నేను భార్యను, మీరు భర్తలు. సహజమైన మానవ ధర్మం చేత, విశిష్టమైన భారతీయ ధర్మం చేత భర్త ఎటువంటి వాడైనను భార్య ఎదిరించరాదు. నేను నిన్ను ఎదిరించలేదు, ధర్మం ఉపదేశించుచున్నాను. పరమేశ్వరుడైన శ్రీరామచంద్రునికే కొన్ని సమయంలో యందు పతివ్రతాలోకమునకు తలకట్టైన సీతాదేవి హితం చెప్పినట్లున్నది. ఇప్పుడు నేను చేసేది అధర్మం కాదు. పూర్వము మీరు చాలా అధర్మములు చేసితిరి. నేను నోరెత్తలేదు. ఏనుగులను సంహరించుటయే పూర్వకార్యములన్నిటికీ గోపురం పెట్టుట అనుకుంటే ఇది దానిని మించిపోయింది. ఇన్ని కోట్ల మంది స్త్రీలు నశించిపోగా దేశమేమి కావలేను? మరలా 25-30 ఏండ్ల వరకు దేశం నందు పసిపిల్లలు ఉండరు, పెరిగేడివాండ్రుండరు, ఉద్యోగులు ఉండరు. ఈ నది ప్రవహింపచేసితరి. ఈ ప్రవాహం వృథా. దాని కింద పండించేటివాడు లేడు. వరదలు వచ్చించో జనం చచ్చిపోతురని కదా ఈ ఏటి మలయింపు. చచ్చిపోయేడు వారు లేనప్పుడు నదిని మలయించుటెందులకు? రేపటి నుండి స్త్రీలు లేరు. మిగిలిన స్త్రీల యొక్క ప్రాణములకు నా ప్రాణం వెలగట్టుచున్నాను. నన్ను వధించుడు. నన్ను వధించిన తర్వాత మిగిలిన స్త్రీలనైనా వారి ఇండ్లకు వారిని పోనిత్తును అన్నచో నేను నా ప్రాణములను మీకు అర్పింతును. లేనిచో నాకు నా సైన్యములున్నవి, నా కొడుకునకు సైన్యములున్నవి, నా మేనల్లునకు సైన్యములున్నవి. ఈ 3 సైన్యములను పోగు చేస్తుంది. అదిగో చూడు, నా సైనికుల చేత నిష్కరుణుని సైనికులు స్తంభితులై నిల్చున్నారు. నిష్కరుణుని వధించుట నాకు గోటి మీద పని. నా సైన్యంతో వాని సైన్యంను చల్లా చెదురు చేయటం నాకు తృణప్రాయమైన విషయం. కొన్ని లక్షల మంది స్త్రీలు బతికి ఉన్నారు. వెంటనే వారిని పంపివేయము. తర్వాత నన్ను వధింపము. నిన్ను ఎదిరించను. నీ సైన్యములకు నా సైన్యములు ఎదురు తీర్చను. వెంటనే వారిని పంపవలేను అంది. రాజు సింహాసనం నుండి లేచాడు. తన గుడారంకు పోయాడు. వార్తలు కనుగొన్నాడు. సర్వము కళ్యాణవతి చెప్పినట్లుంది. 4 దినములలో మిగిలిన 50 లక్షల మంది స్త్రీలు
వారి వారి ఊళ్ళకు పంపబడ్డారు. వారికి 100 దినారములు ఇవ్వబడినవి. అందరినూ వెళ్ళిపోయిన తర్వాత కొండమలుపు ప్రదేశంన రాజబంధు, రాజాధికార సేనలు కాక ఎవ్వరూ లేని రోజున రాజు మళ్ళా సభ చేశాను. ఆనాటి విచిత్రమేమనగా ఒక ఉన్నతమైన ఒక వేదిక ఏర్పడి ఉండెను. దానిపైన బల్లెపు కొనలును ఖడ్గములను కూర్చబడి ఉండెను. దాని కింద బ్రహ్మాండమైన అగ్నిజ్వాలలతో మండుచున్న 10 కొలుములు ఉండెను. ఆ అగ్నిజ్వాల ఇనుప బల్లను మింగుచుండెను. కొంతసేపటికి ఆ వితర్దికయు, ఆ ఖడ్గములు, ఆ బల్లపు కొసలను పండగాలి దగ్గరికి పోయి చూడగలిగినచో సూర్యమండలం ఇలా ఉంటుందేమో అనిపిస్తోంది. ఆ వేడి తగిలి సభలో ఎవరినో నిలబడలేకపోతున్నారు. ఇలా ఉండగా మెహరకుల్డు కళ్యాణవతికి వార్త పెట్టాడు. అందరినూ రాజు ఆమెను పండగాలిన ఈ ఎనుప మేకల మీదకి ఉరికించును అనుకున్నారు. ఆమె సకవచ శిరస్త్రాణ డాల్తో వచ్చింది. శిరస్త్రాణం తీసి చంక నిడుకొని రాజాజ్ఞ ఏమి అని అడిగింది. రాజన్నాడు, రాణి యొక్క ఆజ్ఞ ఏమి అని. రాణి అంది, కంకుడు మంత్రి పదవి నుండి పోవలేను, నిష్కరుణకు సేనాధిపత్యము తీసివేయవలేను అంది. మెహరకుల్డు వారిద్దరిని పిలిచి వారి రాజాధికార ముద్రలు అక్కడ పెట్టించాడు. వారు అథోన్నత వధునులై అంటే తలలు దించుకొని సేవకుల వలె చేతులు కట్టుకుని దూరంగా నిల్చున్నారు. రాణి మళ్ళా అంది, ఈ 2 ఉద్యోగములు బేతాళ భట్టునకు విజయరాజుకు ఇవ్వలేను అని. రాజు వారిద్దరికీ ఆ ఉద్యోగములు ఇచ్చాడు. రాజాధికార ముద్రలు వారికి సమర్పించాడు. రాణి అప్పుడంది, మహారాజా, నేను ఆ మహాగ్ని వితర్దికపై దూకుదునా అని. అది నీ కొరకు కాదు అన్నాడు రాజు. నేనిప్పుడు ఏం చేయాలి అని రాణి అడగ్గా రాజు మాట్లాడకుండా బకుణ్ణి పిలిచి తాను దిగి బకుని సింహాసనం మందు కూర్చోబెట్టి పూర్వమే సిద్ధం చేసి ఉంచిన అభిషేక జలమును సమంతర్కంగా పురోహితుల చేత అభిషేకం చేయించాడు. అప్పుడు మెహరకుల్డు కళ్యాణవతీ దేవితో ఇట్లన్నాడు, నేను నీతో యుద్ధం చేయలేను. నాకు ఈ సంగతి 60 ఏండ్ల కిందట తెలియను. నిష్కరుణుణ్ణి నీ చేత చంపించను. వానికి నువ్వే ఉపకారం చేసితివి. అన్ని లక్షల మంది స్త్రీల ప్రాణం నీలో ఉన్నది. నీ మాట మీద వాళ్లను వదిలాను అన్నాడు. వెంటనే రాణి తన కవచం తీసివేసుకుని కత్తిపెట్టి గుండెల్లో పొడుచుకుంది. దీనివలన పుట్టిన హాహాకారములు నిమిషంలో అటుమరలినవి. సర్వజనులు చూచుచుండగా మెహరకుల్డు అటుపోయి ఆ పండగాలిన ఖడ్గములు బల్లెముల ఇనుపబిల్ల మీదకి దూకెను. ఇటు పులి చంపిన తల్లి లేడి, అటు తెలియక వెనక్కు దూకి ఎండిన వంశనాళమున దిగబడిన పులి. వంశనాళము అంటే వెదురుది చాలా షార్ప్గా ఉంటుంది. వెదురు 3 అయి ఉంటుంది కదా. వెదురును కొట్టేశాక మిగిలిన భాగం దానిలోకి తెలియక వెనక్కు దూకి ఆ వెదురు కుచ్చుకున్న పులి. నడుమ ఉన్న దుప్పి పిల్ల వల్లే బకుడు. ఇక్కడితో ఈ నవల ముగిసిపోయిందండి. చిట్ట చివరికి మెహరకుల్డు తన క్రూరత్వానికి తానే బలి అయ్యాడు. అన్ని లక్షల మంది, కోట్ల మంది స్త్రీలను చంపించాడు. చిట్ట చివరి భాగము కూడా, చివరికి తన చావు కూడా అంత క్రూరంగానే ముగిసింది. ఇటు కళ్యాణవతీదేవి కూడా అర్థం చేసుకుంది. అది మెహరకుల్డి కోసమే ఆ చితి పేర్పబడింది అవన్నీ అని అర్థమైంది. ఆ అగ్నిగుండము మెహరకుల్డి కోసమని అర్థమయ్యాక తనను తాను కత్తితో పొడుచుకొని మరణించింది. బకుడు ఒక దుప్పి పిల్ల వలె మిగిలిపోయాడు. ఈ క్రూర కార్యములన్నీ చూశాక ఇలాగా మెహరకుల్డి కథ ముగిసిపోయింది. మొత్తానికి చాలా జననాశనం కోరుకున్నాడు.
ఇటువంటి వ్యక్తిని, ఇటువంటి వ్యక్తిత్వము మనం ఎక్కడ చూసిండం. భాగవతంలో వేనరాజుని ఒక వ్యక్తి కనిపిస్తాడు, చాలా క్రూరుడు అని వర్ణిస్తారు భాగవతంలో. ఆ వేనరాజు కన్నా క్రూరుడు ఈ మిహిరకుడు. తర్వాత చాలామంది క్రూరులు వచ్చారులేండి. హిట్లరు ఇలాంటి వాళ్ళు పాయిజనస్ గ్యాస్ పంపి లక్షల మంది ప్రాణాలు తీశాడు హిట్లర్. జ్యూస్వి, యూదులవి. అలాగా. సరేనండి, ఇక్కడితో ఇది ముగిసింది. మళ్ళా నూతన సంవత్సరంలో మీకు ఇంకొక నవల మొదలు పెడతాను. ఇది ఎంత క్రూరంగా ముగిసిందో అది ఇంకొక రకమైన కథ. సంజీవకరణి అని ఒక నవల. అందులో రాజు, సంధిమంతుడనే మంత్రి, ఇంకా రకరకాల వ్యక్తులు కనిపిస్తారు. విచిత్రంగా ఉంటుంది ఆ కథ కూడా. నేను దాని పీఠికను, ఆ కథలోని కొంత భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు వినిపిస్తాను, అంటే ఉగాది తర్వాత. ఇప్పటికైతే మీకు మీ అందరికీ ఇంకొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నానండి. అందరూ సంతోషంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక నేను కథ చెప్పే పద్ధతి మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రిప్షన్స్ పెంచండి. ఈ కొత్త సంవత్సరంలోనైనా సబ్స్క్రిప్షన్స్ పెరుగుతాయని ఆశిస్తున్నాను. మీ అందరికీ ఇంకొకసారి శుభాకాంక్షలతో, నన్ను ఆదరిస్తున్న మీ అందరి అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాను. మళ్ళీ మీకు కొత్త ఎపిసోడ్తో, కొత్త నవలతో మిమ్మల్ని మళ్ళీ నూతన సంవత్సరంలో కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉండనా మరి. బాయ్ బాయ్.